Spelling आपको super. జస్ట్ క్వశ్చన్ రాస్తున్నానమ్మా, ఇది రికార్డ్ చేసుకోకండి. జస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏముందని. యాక్చువల్గా క్వశ్చన్ లో మిడిల్ వాల్యూ ఇచ్చిండు 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఇది క్వశ్చన్. కొంచెం ట్యూనింగ్ లో ఉండండి కంటిన్యూషన్ లో, అదర్వైజ్ అర్థం కాదు. 4, 7, 12, 23, 17, 7, 6, 4, 6, 4. ఇది ఏ సిరీస్ లో ఉందో చూసి చెప్పండి అమ్మా. జస్ట్ సరదాగా చెప్పేసండి ఏ సిరీస్ లో ఉంది. Continuous series. ఎస్, 100% కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ అని ఎలా కొట్టున్నామంటే ఇక్కడ మిడ్ వాల్యూ ఇచ్చిండమ్మా, మిడ్ వాల్యూ ఇచ్చిండు. సో ఈ మిడ్ వాల్యూ అనేది మనకు కంటిన్యూస్ సిరీస్ లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే కంటిన్యూస్ సిరీస్ లో వీ కెన్ ఫైండ్ దట్ మిడ్ వాల్యూ. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏ విధంగా చేస్తాం అనేది ఇంపార్టెంట్. యాక్చువల్ గా మనకి ఏం కావాలంటే క్లాస్ ఇంటర్వెల్స్ కావాలి. ఇందులో మిడ్ వాల్యూ ఉంది, క్లాస్ ఇంటర్వెల్స్ లేదు. యాక్చువల్ గా ఏమి ఇస్తాడంటే కంటిన్యూస్ సిరీస్ లో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తాడు, దీంతో పాటు ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఈ రెండు క్వాలిటీస్ ఇస్తాడు. ఇక్కడ అబ్సెంట్ అయింది ఏంది? క్లాస్ ఇంటర్వెల్ లేదు, ఫ్రీక్వెన్సీ ఉంది. క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. మిడ్ వాల్యూ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది, క్లాస్ ఇంటర్వెల్ లేదు. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయడానికి క్లాస్ ఇంటర్వెల్, దట్ మీన్స్ CI, క్లాస్ ఇంటర్వెల్ ఈక్వల్ టు మిడిల్ వాల్యూ 2 మైనస్ మిడ్ వాల్యూ 1 బై 2. ఇది ఫార్ములా. అదే మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి నిన్న చెప్పిన, మీకు గుర్తుందో లేదో, మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మిడ్ వాల్యూ L1 ప్లస్ L2 బై 2. ఇది నిన్న చెప్పిన స్టోరీ, ఫర్గెట్ అబౌట్ దిస్. ఇది మిడ్ వాల్యూ. మనం ఇప్పుడు రివర్స్ లో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఏంది? క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రమ్ మిడ్ వాల్యూ. ఎందుకు? మిడ్ వాల్యూ ఇచ్చిందే మిడ్ వాల్యూ. ఇక్కడ ఈ మిడ్ వాల్యూ లో నుంచి క్లాస్ ఇంటర్వెల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎస్, ఇక్కడ ఫార్ములాని చూడండి, నేను చెప్పేది కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఏముందమ్మా, ఫస్ట్ మిడిల్ వాల్యూ 2 అంట. ఇక్కడ మీ టేబుల్లో చూడండి, మిడ్ వాల్యూ 2 ఏది ఉంది చూడండి. మిడ్ వాల్యూ 2 ఎంత ఉంది? 40 ఉంది. మిడ్ వాల్యూ 2 40. మిడ్ వాల్యూ 1 30 బై 2 20. సారీ 10 బై 2 ఎంత వస్తుంది? 5. 40 minus 30, 10 by 2, 5. యాక్చువల్ గా క్లాస్ ఇంటర్వెల్ మీనింగ్ ఏంది? క్లాస్ ఇంటర్వెల్ ఎలా ఉంటది స్ట్రక్చరల్ గా అంటే, ఒక లోయర్ లిమిట్ ఉంటుంది డాష్, ఒక అప్పర్ లిమిట్ ఉంటుంది L2. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్
క్లాస్ కి లోయర్ లిమిట్ ఉంటుంది, అప్పర్ లిమిట్ ఉంటుంది. సో ఈ రెండు వస్తేనే నీకు క్లాస్ ఇంటర్వెల్ ఫుల్ఫిల్ అయినట్టు. లోయర్ లిమిట్ ఎలా వస్తుంది అంటే మిడ్ వాల్యూ మైనస్ దిస్ 5 యూ కెన్ గెట్ L1. L2 రావాలంటే అదే మిడ్ వాల్యూ తీసుకోవాలి ప్లస్ 5 చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను చెప్పిన దాంట్లో ఫస్ట్ మిడ్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ కర్సర్ చూడండి అమ్మా. ఫస్ట్ మిడ్ వాల్యూ ఎంత ఉంది, 30 ఉంది. 30కి 5 మైనస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కంటిన్యూ చేస్తున్నాను. 30 minus 5 you can get 25, that is L1. అదే మిడ్ వాల్యూ మళ్ళీ కర్సర్ అబ్జర్వ్ చేయండి. 30కి ప్లస్ 5 చేస్తే నీకు 35 అవుతుంది. L1 25 డాష్ L2 35. క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసింది 25 to 35. ఇక కంటిన్యూ చేస్తూనే ఉండాలి. 25 to 35 ఎంత డిఫరెన్స్ ఉందంటే 10 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ కూడా 10 డిఫరెన్సెస్ తోని కంటిన్యూ చేయాలి. 25 to 35, 35 to 45, 45 to 55 లైక్ దిస్. యాక్చువల్ గా ఇదంతా జనరల్ గా టెక్నికల్ గా ఉండే ప్రొసీజర్. దేనికి అనుకోవడానికి అంటే క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయడానికి. సార్ ఇదంతా అవసరమా, పెద్ద హెడేక్ ఉంది, ఇదన్నీ ఏం అర్థమవుతలేదు అనుకుంటే కొంచెం కామన్ సెన్స్ ఉన్నా అర్థమైపోతుంది. ఎట్లా 30 ఈడ ఉందమ్మా, 30 మిడిల్ అంట. ఏ రెండింటి మధ్యలో మిడిల్ ఉంటుంది చెప్పండి, ఇది క్లియర్ గా ఉంటుంది. 25 to 35. అది కామన్ సెన్స్. యాక్చువల్ గా ప్రూఫ్ ఏంటంటే ఇది ప్రూఫ్, ఇలా తీసుకోవచ్చు అనేది ప్రూఫ్. ఇలా ఎప్పుడైనా నీకు అర్థం కాకపోతే ఇది ఈ ప్రొసీజర్ వాడాలి, లేదంటే కామన్ సెన్స్ ఎక్కువ అప్లై అవుతుంది. 40 దేని మధ్యలో ఉంటుంది, ఆబ్వియస్లీ 35 to 45 మధ్యలో 40 ఉంటుంది, అది కామన్ సెన్స్. సో వన్స్ ఇది వచ్చిన తర్వాత నువ్వు సొల్యూషన్కి వెళ్ళిపోవాలి. ఇక సొల్యూషన్, ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. 9th క్వశ్చన్ కి సొల్యూషన్. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, mid value, that means M, mid value, this is F. First class interval ఎంత ఉంది, 25 to 35. నెక్స్ట్ కంటిన్యూ అమ్మా, అంతే 35 to 45, 45 to 55, 55 to 65. అప్ టు ఎప్పుడు ఎక్కడ వరకు, ఎంత వరకు ఉంటే అంతవరకు. నెక్స్ట్ ఇట్ ఈస్ 85 to 95, 95 to 105. 105 ఇంతవరకు అనుకుంటున్నా గెస్. చూద్దాం. ఫ్రీక్వెన్సీ చెప్పండి అమ్మా చూసి. 4, 4, 7, 7, 12, 12, 23, yes, 17, 7, 6, 4. ఈ టోటల్ చెప్పేసండి. $80, sir. 80, Yes, sir.
80. యా 80. మిడ్ వాల్యూ రెడీమేడ్ గా ఉందమ్మా. మిడ్ వాల్యూ 20, 30, 40 క్వశ్చన్ లోనే ఉంది. 60, 70, 80. సారీ, ఎంత నుంచి ఉందమ్మా? 30 నుంచి ఉంది కదా. 30 నుంచి ఉంది సార్. You know, all of you, that F into M, FM. This is F and this is M. 4 into 30. 120. 280. 600, I think. 23 into 60. 23 into 60. చెప్పండి అమ్మా. 1380 సార్. ఇట్లా చెప్పాలా చూడు. నెక్స్ట్ 17 into 70. ఊకే బెగ్గింగ్ చేయొద్దు, ఫాస్ట్ 1001. అప్పుడు మంచి. చెప్పండి 1190 sir. గుడ్. నెక్స్ట్ 560 సార్. 540. టోటల్ చెప్పండి అమ్మా. 400. టోటల్ 5070 sir. 70. substitute in the formula. Answer will get. $63.375. What your answer? ఇక్కడ నువ్వు లెర్న్ చేసింది ఏంటంటే, ఎస్టర్డే ఏమి ఇచ్చిండంటే క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చిండు. ఎస్టర్డే గురించి చెప్తున్నా. క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చిండు, మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఈ రోజు నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ ఏంటంటే మిడ్ వాల్యూ తోని క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేసినాం. Yesterday's topic and this is today's topic. మిడ్ వాల్యూ టు క్లాస్ ఇంటర్వెల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇంకొకటి కూడా పదే పదే చెప్తున్నామా, ఇది నీకు అర్థం కాకపోయినా పర్లేదు, కొంచెం కామన్ సెన్స్ ఉంటే ఇది బిల్డప్ చేసుకోవచ్చు క్లాస్ ఇంటర్వెల్స్. కాకపోతే నీకు ఐడియా ఉండి నాలెడ్జ్ ఉండడం చాలా మస్ట్ అన్నమాట. ఎప్పుడన్నా ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు పీజీలో ఎంట్రన్సెస్ లో అడుగుతుంటాడు క్లాస్ ఇంటర్వెల్ ఫార్ములా ఏంది అని. దెన్ అప్పుడు ఎంటీ అవ్వద్దు. Now coming to the next level. Next వచ్చేసి క్వశ్చన్ షేర్ అవుతుందమ్మా. Yes, sir. క్వశ్చన్ నెంబర్ 13 షేర్ అవుతుందా? ఎస్ సార్. ఎస్. 13 చూడండి, రిపీట్ 13 చూడండి. ఏ సిరీస్ లో ఉందమ్మా? క్వశ్చన్ నెంబర్ 13 History series sir. చెప్పమ్మా.
Discrete series. వెరీ గుడ్. ఇంకా ఎనీ మోర్? చెప్పండి అమ్మా, పర్లేదు, తప్పైనా పర్లేదు, నేర్చుకుంటాం. చెప్పకపోతే క్లాస్ Continuous series, sir. ఎవరు చెప్పినమ్మా? పేరు చెప్పు, మీ పేరు? Aishwarya, sir. ఐశ్వర్య. ఇది 100% కంటిన్యూస్ సిరీస్ లో ఉంది. Yes, sir. యా, కంటిన్యూస్ సిరీస్ లో ఉంది. ఎలా గుర్తుపట్టాలి అంటే ఇక్కడ నెక్స్ట్ చెప్తాను, వినండి. చిన్న వర్క్ చేస్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, అందరికి నాలెడ్జ్ లాగా. ఇది ఎక్కడైనా రఫ్ గా రాసుకోండి, తెలియని వాళ్ళకు ఇప్పుడన్నా తెలుస్తుంది. లెస్ దాన్ ఉన్నా, మోర్ దాన్ అని ఉన్నా, బిలో అని ఉన్నా, ఇట్లాంటి వర్డ్స్ వాడితే, అబౌవ్ అని వాడితే, ఇలాంటి వర్డ్స్ ఎక్కడైనా వాడింది అనుకో పైన క్వశ్చన్ లో, దట్ ఈస్ ఇన్ కంటిన్యూస్ సిరీస్ అన్నట్టు. ఎలా క్వశ్చన్ ఎలా ఇచ్చిండు చూడండి. ఇక్కడ స్క్రీన్ షేరింగ్ లో చూడండి అమ్మా, ఇక్కడ రాసాను క్లియర్ గా ఎండింగ్ లో. లెస్ దాన్, మోర్ దాన్, బిలో, అబౌవ్ ఇలాంటి వర్డ్స్ వాడితే ద సిరీస్ విల్ బి కాల్డ్ యాజ్ కంటిన్యూస్ సిరీస్. ఇది గుర్తుపెట్టుకోండి, బ్లైండ్ సింప్టమ్. ఇది మీరు నమ్మండి ఫస్ట్. లెస్ దాన్, మోర్ దాన్, బిలో, అబౌవ్ అని ఇస్తే కంటిన్యూస్ సిరీస్ అన్న. షేర్ అవుతుందా మీకు? Yes, sir. ఇప్పుడు రఫ్ గా రాస్తాను, జస్ట్ క్యాలిక్యులేషన్ గురించి మీరేం రికార్డ్ చేసుకోకండి. ఇది 13th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏజ్ అన్నాడమ్మా, ఏజ్ ఇన్ ఇయర్స్, కానీ లెస్ దాన్ అని చెప్పాడు. నెక్స్ట్ పక్కన వచ్చేసి నంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఇచ్చిండు. రఫ్ గా క్యాలిక్యులేషన్ చెప్తున్నా ఎట్లా గుర్తుపట్టాలని. నంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఇచ్చిండు. లెస్ దాన్ అని చెప్పేసి ఫస్ట్ 5, then 15, 20, ఇచ్చిండు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పర్సన్స్ 4, number of persons, yeah, 12, 15, 25, రైట్. మీరు చాలా కాన్సన్ట్రేట్ చేస్తే కానీ క్లాస్ అర్థం కాదమ్మా. లైట్ తీసుకోకండి, నీ లైట్ అయిపోతుంది. చూడండి, లెస్ దాన్ అన్నాడు, లెస్ దాన్ అన్నాడమ్మా. ఎంత లెస్ దాన్? ఇప్పుడు 5 కంటే తక్కువ అని అర్థం అన్నట్టు. 5 ఉంది కదా, 5 లెస్ దాన్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే 5 కంటే తక్కువ ఎంత అనేది. 4 కూడా తక్కువనే 5 కంటే, 3 కూడా తక్కువనే, 2 కూడా తక్కువనే, 1 కూడా తక్కువనే, అంటే లెస్ దాన్ 5 అంటే. కాకపోతే స్టాండర్డ్ గా ఒక డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ఈ రెండింటిని కంపేర్ చేయాలి. కర్సర్ చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 5. ఈ క్వశ్చన్ కే కాదు, ఏ క్వశ్చన్ కైనా ఇలానే చూడాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 5. ఎస్, ఈ రెండింటికి 5, sir. 5. అంటే స్టాండర్డ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? 5. 5. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 5 కంటే 5 లెస్ దాన్ అంటే ఎంత ఉంటది? 0. 0 to 5. 5 కంటే 5 తక్కువ. 5 కంటే 5 తక్కువ అంటే లోయర్ లిమిట్ 0 to 5. 10 కంటే 5 తక్కువ, 5 to 10. 15 కంటే 5 తక్కువ, 10. 20 కంటే 5 తక్కువ, 15. ఇట్లా ఏమొచ్చేస్తుంది ఆటోమేటిక్ గా? క్లాస్ ఇంటర్వెల్ వచ్చేస్తుంది. Class interval. ఐ కరెక్ట్? ఎస్, Yes. అర్థమవుతుంది కదా? Yes, sir. ఎస్.
సొల్యూషన్ చూడండి అమ్మా, ఇది సీరియస్ తీసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్, తర్వాత ఫ్రీక్వెన్సీ ఇది ఉంది. దిస్ షుడ్ బి ఇండికేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్. క్లాస్ ఇంటర్వెల్ మనం డిజైన్ చేసుకున్నాం 5 less than అన్నాడు కాబట్టి 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30. Yes. 30 to 35, 35 to 40 ఇలా ఉంది. ఎస్, ఇప్పుడు క్వశ్చన్ షేర్ చేస్తాను, షేర్ అవుతుందా లేదా నాకు చెప్పండి. క్వశ్చన్ షేర్ అవుతుందా? కంటిన్యూస్ సిరీస్ లో ఏమేమి ఉండాలమ్మా? క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్ ఉండాలి. క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ రెడీ. ఎస్, దాంతో పాటు ఫ్రీక్వెన్సీనే ఉండాలి. అంటే నేను వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. క్లాస్ ఇంటర్వెల్ ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఈ రెండు ఉంటేనే కంటిన్యూస్ సిరీస్. క్లాస్ ఇంటర్వెల్ రెడీగా ఉంది మనకు, ఇప్పుడే డిజైన్ చేసినాం, అయిపోయింది. నంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఇక్కడ కనిపిస్తున్నది చూడండి. ఇది ఫ్రీక్వెన్సీయా కాదా అని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా ఏ క్వశ్చన్ కైనా నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యేంత వరకు నువ్వు డౌట్ లోనే ఉండాలి, ఫ్రీక్వెన్సీయా కాదా అని. ప్రతిసారి ఇన్ ఎవ్రీ టైమ్ యూ షుడ్ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆర్ నాట్. ఇది ఫ్రీక్వెన్సీయా కాదా అని చూడాలి, అదర్వైజ్ నువ్వు ఎంత చేసినా వేస్ట్. ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీయా కాదా అని ఎలా గుర్తుపట్టాలి మీకు చెప్పినాను ఆల్రెడీ నాలెడ్జ్. 12 ఉంది, దాని తర్వాత 15 ఉంది, 20 ఉంది. ఏమైంది ఇక్కడి వరకు? పెరిగింది. 20 నుంచి 25 అయింది, పెరిగింది. 25 to 30 పెరిగింది. 30 to 34 పెరిగింది. 34 to 40 ఇంక్రీజ్ అయింది. 40 to 45 ఇంక్రీజ్ అయింది. ఎవ్రీ టైం ఇంక్రీజ్ అయింది. సో ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉండాలి? జిగ్జాగ్. ఇది ఫ్రీక్వెన్సీయా కాదా? కాదు సార్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఎస్, ఇది ఫ్రీక్వెన్సీ కాదమ్మా. దీన్ని ఏమంటారంటే, నాలెడ్జ్ తీసుకోండి, ఇలా పెరుగుతూ ఉన్నా, మొత్తం లైఫ్ టైం మొత్తం పెరుగుతూ ఉన్నా, లేదంటే లైఫ్ టైం మొత్తం తగ్గుతూ ఉన్నా, దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. దాన్ని ఫ్రీక్వెన్సీ అనుకోవద్దు. ద టైటిల్ విల్ బి గివెన్ యాజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. యాక్చువల్ గా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ప్రాబ్లం అనేది మనం సొల్యూషన్ తీసుకురాలేం. అంటే కంపల్సరీ క్వశ్చన్ అనేది ఫ్రీక్వెన్సీలోనే ఉండాలి. ఒకవేళ ఫ్రీక్వెన్సీలో ఇవ్వకుండా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో క్వశ్చన్ ఇచ్చిందంటే ఫస్ట్ నువ్వు కన్వర్ట్ చేసుకోవాలి ఫ్రీక్వెన్సీలోకి, నార్మల్ ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేసుకున్నాకనే ప్రాబ్లం చేయాలి. అదర్వైజ్ ద ప్రాబ్లం విల్ గోస్ రాంగ్. ఇది ఇంతగానం చెప్పింది. ఫస్ట్ మళ్ళీ చెప్తాను, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే సొల్యూషన్ రాదు, అది గుర్తుపట్టాలి. ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నదాన్ని ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అనేది నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే ప్రాబ్లం రాదు, ఫ్రీక్వెన్సీలోకి మార్చుకొని చేయాలి. సో నేను చేస్తున్నాను, ఇప్పుడు చూడండి. ఎస్, సెకండ్ ప్లేస్ ఆల్వేస్ ఫ్రీక్వెన్సీకి ఉంటదమ్మా. మీకు బోర్డు షేర్ అవుతుందా? ఎస్ సార్. ఎస్, అడు ఫ్రీక్వెన్సీ ఇచ్చిండా, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ నేను థర్డ్ ప్లేస్ లో తీసుకుంటున్నాను బై డిఫాల్ట్ గా, నాకు తెలిసింది కాబట్టి.
ఫ్రీక్వెన్సీ ప్లేస్ ఎప్పుడైనా సెకండ్ ప్లేస్. ఇక్కడ దీన్ని సిఎఫ్ అంటాం. సిఎఫ్ మీనింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. కొంచెం హెల్ప్ చేయండి అమ్మా, నాకు మళ్ళీ నేను ఫ్లిప్ చేయాలి. అమౌంట్స్ చెప్పండి నాకు. 12, జస్ట్ ఎ మినిట్. యా 12, 15, 15, 20, yes, 25, yes, 30, 34, yes, 40, 45. yes. సో ఫ్రీక్వెన్సీలోకి నార్మల్ ఫ్రీక్వెన్సీలోకి ఎలా మార్చుకోవాలనేది విషయం. ఇక్కడ ఇలా చేస్తే ప్రాబ్లం రాదా సార్ అంటే రాదు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ప్రాబ్లం రాదు. ఫ్రీక్వెన్సీలోకి మార్చుకున్న తర్వాతనే ప్రాబ్లం చేయాలి. ఎలా చేయాలంటే సింపుల్, రివర్స్ లో వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఐటమ్ ఈస్ 12, దట్ షుడ్ బి ద సేమ్. ఫస్ట్ ఐటమ్ వెదర్ ఇట్ ఈస్ 0 ఉన్నా 100 ఉన్నా 1 ఉన్నా 2 ఉన్నా ఫస్ట్ ఐటమ్ విల్ బి ద సేమ్. సెకండ్ వన్ ఎలా వస్తుంది? సెకండ్ మైనస్ ఫస్ట్ అంటే ఏంది? 15 మైనస్ 12. 15 మైనస్ 12 అమ్మా, ఇది చెప్పండి ఎంత? 3. ఎస్, 15 మైనస్ 12 3. యాజ్ ఇట్ ఈస్ అట్లానే 20 మైనస్ 15. 5. ఎస్. నెక్స్ట్ వన్ 25 minus 20. 5. Next one 30 minus 25. 5. 34 minus 30. 4. 40 minus 34. 6. 45 minus 40. 5. Yes. Once ఇది క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత యూ షుడ్ హ్యావ్ టు టోటల్ దిస్. టోటల్ చేయండి ఎంత వస్తుంది. ఇక్కడ టోటల్ వచ్చేసి 45 అంట. ఇక్కడ చూడండి అమ్మా, మీరు చేసింది ఫ్రీక్వెన్సీ కరెక్టా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్న లాస్ట్ ఐటమే ఇక్కడ టోటల్ అవ్వాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ రాంగ్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న లాస్ట్ ఐటమే ఇక్కడ టోటల్ రావాలి, అదర్వైజ్ నువ్వు చేసింది రాంగ్ అన్నట్టు. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే? Yes, sir. Okay, sir. వన్స్ నీకు ఫ్రీక్వెన్సీ జనరేట్ అయిపోయిన తర్వాత దీనికి ఇజ్జత్ ఉండదు ఇక. నో నీడ్ టు వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీకు అర్థమవుతుందా? ఏదైతే క్వశ్చన్ లో ఇచ్చిండో దానికే వాల్యూ ఉండదు. యాక్చువల్లీ ఏం చేస్తారు స్టూడెంట్స్ అంటే దాంతోనే వాల్యూ పడతారు. ఇక్కడ నుంచి కామన్ జర్నీ. నెక్స్ట్ ఏం చేస్తాం నువ్వు? మిడ్ వాల్యూ ఉండాలి, తర్వాత ఏముంటది? ఎఫ్ఎం ఉండాలి. మిడ్ వాల్యూ ఎంత ఉంటుంది చెప్పమ్మా? 2.5. ఎస్, 0 కి 5 కి మధ్యలో 2.5 ఉంటది. అర్థం కాకపోతే నిన్న ఫార్ములా తీసుకో. 5 కి 10 కి మధ్యలో ఏముంటది? 7.5. 7.5. అంతే, సింపుల్. ఇంకా 5 ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఇంకా నెక్స్ట్ 17.5. నో 12.5. 12.5. Then 17.5. Then 22.5. 22.5. Next 27.5. 27.5. Next 32.5. 32.5. Next 37.5. 37.5. Now you know that FM 12 into 25. 12 into 2.5. Sorry. 12 into 2.5. చెప్పండి అమ్మా. 36. How much? 30.
ఇలా చేసిన తర్వాత ఫార్ములా